స్తోత్రం. రిబ్బన్ దయచేసి గమనించండి. వచ్చిన వారందరూ కూడా వెనకాల అక్కడ పెండాల దగ్గర నీడ ఉంటుంది కనుక అక్కడ ఉండండి. నెత్తి మీద ముసుగేసుకోండి, లేకపోతే ఎండకు అడ్డం పడతారు మళ్ళీ నాకదోశాయికి. రైట్. ఇప్పుడు ఒక వాక్యం చదువుకొని మనం ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో దేవుడు దయ చూపినంతలో పరిశుద్ధుల ప్రేమ, వారి తోడ్పాటు, అనేక మంది బిడ్డలు షాలేం రాజానికి మనం ఏదన్నా పంపిస్తే దాన్ని న్యాయం చేస్తాడు అన్న నమ్మకం పాపం కొంతమందికి. నాకు వాళ్ళు నమ్మి తోడ్పాటు అందించిందంతా కూడా ఇలాగా దేవుని పని కోసం, దీనుల సేవ కోసమే వాడుతూ ఉన్నాను. అందులో భాగంగా ఈ పని కూడా ఇది నా దృష్టిలో చిన్నది. ఇది నా కంటికి అనేది కాదు, మనకు పెద్దది కావాలి ఇంకా. హల్లెలూయా. అయితే మొదటి అడుగుగా వేయాలి కాబట్టి వేస్తున్నాను. రైట్. మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని కిరణాన్ని చదువుతాడు పెద్ద ఆయన. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే దేవుడి వాక్యాన్ని మన ఇంటిలో ఫలింపజేయునుగాక. హల్లెలూయా. మంచిది. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనము. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. చాలు, వాళ్ళని బాధ పెట్టకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన సాయం చెయ్యాలి. ఓకేనా? నీతిమంతుడు దీనులకు దయ చూపిస్తాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? దీనులకు దయ చూపించును. ఆమేన్. ఇప్పుడు ఇది నేను చూపించేది కాదు, తండ్రి సన్నిధి మనందరం కలిసి చేస్తున్న పని. ఈ ఘనత దేవునికి, తర్వాత మీకే, ఎందుకంటే ఇదంతా మీ ప్రయాస కదా. అదే ఉంది. స్తుతి, మహిమ, ఘనత నా తండ్రికి, తర్వాత తండ్రి సన్నిధి పరిచర్యలో బిడ్డలందరికీ ప్రోత్సాహం నా దేవుడిచ్చుగాక. ఆమేన్. రైట్. ఇప్పుడు ఒక ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. ముసలోళ్ళ కష్టాలకు ఒక దారి ఇచ్చింది. ఇప్పుడు దేవుడు దారి చూపించాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రము. స్తోత్రం. దయగలిగిన మా రాజా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇదిగో మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ఒక భాగంగా సోషల్ సర్వీస్ కూడా, స్పిరిచువల్ సర్వీస్ అండ్ సోషల్ సర్వీస్, నాయన ఆత్మలను రక్షించుటయే కాక సామాజిక సేవ కూడా చేయాలి. అవునయ్యా. దీనులు, అభాగ్యులు, పిల్లల చేత నెట్టివేయబడిన వారు కొందరైతే, కొంతమంది అసలు ఏ దిక్కు లేకుండా ఉన్నవారు మరికొందరు, ముఖ్యంగా ఏ దిక్కు లేకుండా ఉన్నటువంటి వారి కోసం, నీవే దిక్కని నిన్ను ఆశ్రయించిన వారి కోసం ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ ఓల్డేజ్ హోమ్, వృద్ధాశ్రయం దీవెనకరమగును గాక. ఇందలి నాయన సేద తీరేటువంటి వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధుల ప్రేమను పొందుతూ, యేసయ్య నీ ప్రేమను పొందుతూ, ఇందులో నా ప్రభు ఆరోగ్యం పొందుతూ, ఆయుష్ పొందుతూ, అయ్యా నా కోసం, పరిచర్య కోసం, మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సేవ కోసం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అనేక బ్రాంచ్లుగా అవుతున్నటువంటి తండ్రి సన్నిధి సహవాసం కోసం మొర్ర పెట్టేటువంటి ఆత్మ కలిగిన వారై యేసు నామములో వర్ధిల్లుదురుగాక. నీతిమంతులు యెహోవా సన్నిధిని నాటబడిన వారై ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు. ముసలి చాలా మంది ఇంకా వారు
చిగురించెదరు ఆమేన్. అన్న వాగ్దానం నెరవేర్చు. అన్నాయను ప్రవక్త దేవాలయం విడవక 84 ఏండ్ల వయస్సు వరకు నాయన సేవ చేసినట్లుగా వృద్ధులు నా ప్రభువా నీ పాద సన్నిధిలో ఒక భాగంలో వారు కూడా ఉండి ఓ నీ పాదాల చెంతకు గోజాడి విజ్ఞాపన చేసి మొర్ర పెట్టేటువంటి ఆత్మ గలవారై నీ సేవ చేయడానికి వారికి కూడా కృపనిమ్మని కృపనిమ్మని. ఇదిగో వారి కొరకు నీవు సిద్ధపరిచినటువంటి ఈ హాల్ అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామైన యేసు క్రీస్తు నామంలో ఇదిగో ఈ హాల్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ప్రతిష్ఠ చేసి ప్రార్థనా పూర్వకంగా ప్రారంభిస్తున్నాము తండ్రి. చెప్పండి. రాజువైనా నా దేవా రాజువైనా యేసయ్యా. ఇక రండి. రాజువైనా నా దేవా రాజువైనా యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన కోటి స్వరముల స్తుతించిన తమిళి తీరదు నా మనసున తమిళి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా రాజువైనా యేసయ్యా. అందరూ చూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా. కృప చూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా. శలము రాజా నా యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీవేనయ్యా. శలము రాజా నా యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీవేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా రాజువైనా యేసయ్యా. యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము. 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 ప్రార్థన. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు. సర్వోన్నతుడైన తండ్రి,
సర్వాధికారము కలిగిన ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయనా. ఈ మధ్యాహ్నపు వేళ మా హృదయాలు నా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు దేవా. సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున నా ప్రభువా ఈ దాసుని మీరు దర్శించి ఆశ్చర్యకరమైన రీతిలో నీ వెలుగును ఉదయింపజేసి తన మరణేత్రాలను వెలిగించి తన గుడ్డితనమంతటిని దూరపరిచి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించిన తేజోమయుడైనందుకు నీకు వందనాలు, వందనాలు నాయన. ఇదిగో ప్రభువా మీ దాసుడు రక్షించబడటం, సత్యదేవుడు వారిని నిన్ను గుర్తెరగటం ఎంతో దీవెనకరము నా ప్రభువా, ఎంతో ఆశీర్వాదకరము నా ప్రభువా. లక్షలాది మంది ప్రజలకు కూడా ఆశీర్వాదకరమైంది నా ప్రభువా. అందుకొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి మీ దాసుని మీరు దర్శించి రక్షించుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఉన్నాము నా ప్రభువా. మీకు వందనాలు నాయన. మరి ఇది నాన్న ప్రభువా నీ దాసుని ప్రేరేపించి వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆల్రెడీ వారు సన్నిధిలో ఉంటున్నటువంటి బిడ్డలే నా ప్రభువా. అయ్యా ఎవరు ఆదరించేవారు లేక ప్రభువా, దిక్కు లేక ప్రభువా, నిన్నే దిక్కుగా ఆధారంగా చేసుకున్న ప్రజలు వారు కృప చూపించిన ఆయన. తల్లి మరచిన, తండ్రి విడిచిన పిల్ల కాపులకు ఆహారం పెట్టినట్లుగా నాయన, బలిపీఠం యొక్క పిచ్చుకలకు నివాస స్థలము కలదన్నట్లుగా ఆ బిడ్డలను నిన్ను దిక్కుగా చేసుకున్న వారికి నీ మందిరంలోనే ఆశ్రయం కల్పించాయన. వారు దీవించండి, మంచి ఆరోగ్యాల వారికి దయచేయండి నాయన, కృప చూపించండి నా ప్రభువా. వారికి పరిచయం చేసేదానికి కూడా సరైన బిడ్డలు మీరు సిద్ధపరచండి అయ్యా. ప్రేమ కలిగిన బిడ్డలు మీరు సిద్ధపరచండి, విశ్వాసం క్రియలలో కనబరిచే బిడ్డలు మీరు, తద్వారా ఆ పనంతా నీకు ఇంపైన పని అని నువ్వు ఇష్టపడేటువంటి కార్యం అని గుర్తెరిగి ప్రభువా సంతోషంతో పరిచయం చేయనట్లుగా సహాయం చేయండి. మీ దాసులు ఆశపడుతున్నారు ప్రభువా, ఇది కొద్దిగా ఆరంభించబడింది, ఇది మహావృద్ధి పొందినట్లుగా చేయాలని ఆశపడుతూ ఉండగా నెరవేరుగాక ప్రభు చూపించండి. బ్రాంచ్ సంఘాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉండనట్లుగా సహాయం చేసి పరిచయం నానాటికి విస్తరింపజేయండి. అవును ప్రభువా, మీ దాసుని పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఇంకా మీరు నెరవేర్చండి. ఏ ఏ కార్యాలు మీ దాసుని ద్వారా చేయాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ యేసుక్రీస్తు నామమున నెరవేరుగాక. సహాయం చేసి మీరు ఇంకను మహిమ పొందమని ఈ కుడికలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పట్టి వందనాలు చెల్లిస్తూ అందరిని కూడా మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇందు మూలంగా ఈ సందర్భంగా ముసలోళ్ళకి ఒక హెచ్చరిక. ఇప్పుడు ముసలోళ్ళకి ఆగరు ఇళ్లలో, ఏయ్ అబ్బాయి కట్టాడా నేను పోతా నువ్వెంతరా అనొద్దు. ఏ దిక్కు లేని వాళ్ళ కోసం ఇది. నువ్వు ఆల్రెడీ పిల్లల్ని కలిగి ఉన్న వాళ్ళ చేత అనవసరంగా తగాదులు పెట్టుకొని వాళ్ళ మీద అలిగి రావాక అవ్వా తాత పిల్లల్ని త్రోసేసి రావద్దు. ఎవరికి ఈ గతి పట్టకూడదని ప్రార్థన చేస్తున్నా, అర్థమైందా? ఎవరికి ఈ గతి పట్టకూడదని ప్రార్థన చేస్తున్నా. అందరూ పిల్లలలో పెద్దలు సేద తీరాలని కోరుకుంటున్నా. కానీ కొంతమందికి అసలు పిల్లలు లేక ఏ ఆదరణ లేకుండారు. అలాంటి వాళ్ళకి దేవుని సన్నిధి ఆశ్రయం అవ్వాలి. ఆ పని చేశా కాబట్టి ఇప్పుడు ఇది ఉందని ఇంటికాడ పిల్లలతో తగాదులు పెట్టుకొని పోరా ఏడిచావు నువ్వు లేకపోతే లేడైంది మా శాలేం రాజా ఉన్నాడని రావద్దు. పిల్లలతో పగ చేసుకోవద్దు. ముసలి వాళ్ళకి హెచ్చరిక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చివరి ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్యలో విజయ్ చూస్తున్నాడు. మరి సరే, దావీదైతే మనకి కట్టా కొట్టే తెచ్చి తేల్చి అవతల పడేస్తాడు. ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వోన్నతుడా నీకు వందనాలు నాయనా. మరొక మారు ఇక్కడున్న బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో వీరందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఇది యొక్క తల్లిదండ్రులను కూడా ప్రేమించే కొడుకులుగా కూతుర్లు కొనడానికి కృప దయచేయి. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయి. నిజముగా అనాథలైన వారు మాత్రం ఇక్కడ ఉండుటకు సహాయం దయచేయి. వారందరూ క్షేమముగా దీర్ఘాయుషునందే కృప దయచేయి. అయ్యా యొక్క వారి కొరకు ప్రయాసపడి మీ దాసుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. అయ్యా విస్తారమైన పరిచయం ఇంకా మేము చేయనట్లు దాసుడు చేయనట్లు మీ దాసుని బలపరచమని నిండు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. అభిషేకమును మీ దాసుని మీద మరి ఎక్కువగా కొమ్మరించి ఆయన మీరే బలముగా వాడుకోనమని ఆత్మీయ పుట్టినరోజును బట్టి మరొక మారు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించు. వారిని స్వస్థపరచు నాయన.
వారు తీసుకొని వచ్చి నూనె కూడా మీ రక్తంగా మార్చి రాసుకున్నప్పుడు స్వస్థత కార్యాలు జరిగించేస్తున్నారు. వెళ్ళేటప్పుడు భద్రంగాను క్షేమంగాను గృహాలకు చేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు, ఈ మినిస్ట్రీకి, ముఖ్యంగా వ్యవస్థాపకులైన దేవజనులకు దేవుని సన్నిధి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకే జయం. ప్రభుయేసు రక్తమునకే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సైతాను కార్యాలకు నాశనం కలుగును గాక. ఆమేన్. జయం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు. బయట ఉన్న వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళకి అందరికి వందనాలు. ముసలోళ్ళ ఆశ్రమం చూశారుగా, మర్యాదగా వాళ్ళని పలకరించి పరామర్శించి వాళ్ళని కనిపెట్టండి. ఒట్టి మాటలు కాదు, క్రియలు ఉండాలి. ఇంకా మనం గొప్ప సేవ చేయాలి. ఇంకా బాండి అందరికి వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా హృదయపూర్వక వందనాలు. చూశారు కదా, ప్రార్థన చేయండి. ఇంకా మనం చేద్దాం, ఇంకా చేద్దాం. అనాథల కోసం చేద్దాం, దిక్కులేని వారి కోసం చేద్దాం. మనం చేయాలా, రోగుల కోసం చేద్దాం. ప్రార్థన చేయండి, దేవుడు ఇంకా వాడుకోవాలి. ఆమేన్. రైట్. అందరికి వందనాలు. కూటమి ముగించబడింది.